రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక పరిణామాలు మార్పులు చేసుకున్నాయి. ట్రంప్ తలతెక్కతనం మీ ఇద్దరే కూర్చుని పరిష్కరించుకోండి అంటే అది ఎప్పటికీ కాదు. అలాగే ట్రంప్ అత్యుత్సాహంతో యూరప్ దేశాలు ఒక పక్కన ఉక్రెయిన్ వెంట నిలబడటం ఈ వివాదం మరింత సాగదీయడానికి కారణమైంది. ఇప్పుడు ఉక్రెయిన్ మీదన గత 3 ఏళ్లలో జరగనంత భారీ దాడి చేసింది రష్యా. ఎందుకు? రష్యా అధ్యక్షుడు పుతిన్నే చంపడానికి మొన్న డ్రోన్ అటాక్ చేయడంతో దానికి ప్రతిగా రష్యా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఎట్ ద సేమ్ టైం జర్మనీతో పాటుగా యూరప్ దేశాలు ఆల్రెడీ ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్ అంటే దీర్ఘశ్రేణి మిస్సైల్స్ 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 1000, 1500 కిలోమీటర్లు అవి ఇప్పటిదాకా వాడద్దని, అంటే ఉక్రెయిన్కి ఇచ్చి కూడా వాడద్దని చెప్పినాయి. ఇప్పుడు అవి ఇంకా ఇవ్వడానికి సిద్ధపడటంతో పాటుగా తాము ఇంతకుముందు పెట్టినటువంటి ఆంక్షలు తీసేస్తున్నామని ప్రకటించాడు జర్మనీ కొత్త అధ్యక్షుడు. తద్వారా మీ ఇష్టం వచ్చినట్టు వాడేయండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా లోపల ఉన్నటువంటి స్థావరాలని, అది సైనిక స్థావరాలైనా యుద్ధ స్థావరాలైనా దెబ్బతీయచ్చు అని చెప్పి జర్మనీ అధ్యక్షుడు చెప్పేశాడు. దెన్ ఇక వీళ్ళు ఏమైనా చేయొచ్చు. దాని మీద రష్యా మండిపట్టడంతో పాటుగా కొత్త అడుగులు వేసింది. రష్యా సరిహద్దు వెంబడి ఉన్నటువంటి బఫర్ జోన్ ఏర్పాటుకు పుతిన్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉక్రెయిన్ సరిహద్దు గ్రామాలని రష్యా ఆక్రమించుకోవడం ప్రారంభించింది. లైక్ ఇజ్రాయెల్ కనుక గాజాని ఎట్లా బఫర్ జోన్గా చేసుకుంటుందో ఉక్రెయిన్ సరిహద్దు గ్రామాలను అట్లా బఫర్ జోన్గా చేయడానికి రష్యా సిద్ధపడింది. 4 సరిహద్దు గ్రామాలని మాస్కో సీజ్ చేసినట్టు సంబంధిత అధికారులు ప్రకటించారు. రష్యా సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ఏర్పాటుకి ఇచ్చినటువంటి ఉత్తర్వులో భాగమని చెప్పారు. ఆ ప్రాంత సైనిక పరిపాలనాధిపతి ఒలెగ్ రెహ్నోవ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అక్కడున్న గ్రామాల ప్రజలను ఖాళీ చేసి ఉక్రెయిన్లోకి వెళ్ళిపోమంటున్నారు. ఉక్రెయిన్ బలగాల నుంచి కర్క్స్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ గత నెలలో ఆ ప్రాంతంలో పర్యటించడం, అక్కడ కొర్చాటో నగరంలోని మున్సిపల్ అధికారులతో చర్చలు జరపడం, కర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాల పాత్రని మందుపాత్రను తొలగించేందుకు అదనపు దళాలను మోహరించమని చెప్పి పుతిన్ ఆదేశాలు జారీ చేయడం, సరిహద్దుల్లో ఉక్రెయిన్ చొరబాట్లకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో సరిహద్దులు వెంబడ భద్రతా బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని తన సైన్యాన్ని ఆదేశించాడు. ఆ జోన్ ఎక్కడి వరకు ఉంటుందన్నది స్పష్టత ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు ఇక ఈ చర్చలకు సంబంధించిన అంశాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి.